ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నా పైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి మొట్టమొదటిగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమాళ్ళలో పత్రికా సమావేశం మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది. జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వారు ప్రకటించారు. ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలు సేకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, వారిని ఏమైనా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించారా లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా. అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దోమాడ గ్రామంలో 4.5 ఎకరాలకి గోవిందరాజులు రాహుల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది. ఆ లేఅవుట్ కి 7/12/2021 అంటే ఏ ప్రభుత్వ హయామో ఒకసారి ఆలోచన చేయండి. 7/12/2021 రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చి దాంట్లో 45 సెంట్లు కామన్ సైట్ గా ప్రభుత్వానికి విడిచిపెట్టడం, 4.5 లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం, ఇదంతా 2021లో జరిగింది. అంటే 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కార్యక్రమం మొదలు పెట్టుకోవడం, 2021లో ఆనాటి శాసనసభ్యులు అక్కడ స్థానిక నేతలు ప్రోద్బలంతో వారికి రుడవారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే బయట R&B స్థలంలో 5 కుటుంబాలు అక్కడ ఉండడం, ఒకటి దండా మరియమ్మ, పితాని పదాలమ్మ, పేరూరి రమణమ్మ, షేక్ అమ్మాజీ, పెండ్యాల సత్యనారాయణ. వారు ఈ లేఅవుట్కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటి నుంచో R&B స్థలాన్ని ఆక్రమించుకుని వారి నివాసం ఉండడం జరుగుతూ ఉంది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత ఈ 5గురికి పెదపూడి లేఅవుట్ లో పట్టాలు మంజూరు చేశారు. ఎందుకు మంజూరు చేశారు? ఈ 5గురికి ఎందువల్ల మంజూరు చేశారు? 2021లో ఈ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.